అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. కోల్కతా డాక్టర్ హత్య కేసులో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఇంతకీ ఏంటా అనుమానాలు? ఎందుకు అది నిజంగా ఒక అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ఒకళ్ళే దీనికి నిందితులు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. కానీ దీని వెనక ఒక మాఫియా ఉంది, దీని వెనక ఒక భారీ కుట్ర జరిగింది అనే కోణంలో పోలీసులు సిబిఐ దర్యాప్తు చేస్తున్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్న మన భారతదేశంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిరోజు ఎక్కడో చోట అమ్మాయిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మన స్వతంత్ర దినోత్సవానికి 2 రోజుల ముందు కోల్కతాలో జరిగిన అమానుషమైన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. గతంలో ఢిల్లీలో జరిగిన నిర్భయ సంఘటనను గుర్తు చేసే విధంగా ఓ ట్రైనీ డాక్టర్ని కలకత్తాలోని ఆర్జీ ఖర్ హాస్పిటల్లో సంజయ్ రాయ్ అనే వ్యక్తి అమానుషంగా దారుణంగా రేప్ చేసి చంపేశాడు అని చెప్తున్నారు. కానీ సంజయ్ రాయ్ ఒక్కడే ఉన్నాడా? దీని వెనక ఎంతమంది ఉన్నారు అనే కోణంలో సిబిఐ దర్యాప్తు చేస్తుంది. ఈరోజు ఆర్జీ ఖర్ హాస్పిటల్లో 30 మందికి పైగా జూనియర్ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారణ చేస్తుంది సిబిఐ. ఇప్పుడు ఈ కేసులో రోజుకొక కొత్త కోణం బయటకు వస్తుంది. తాజాగా ఈ డాక్టర్ రేప్ కేసుకు సంబంధించిన అటార్నీ రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. అందులో ఎవ్వరూ ఊహించని నిజాలు ఉన్నాయి. ఈ రిపోర్ట్ ప్రకారం నిందితుడు డాక్టర్ని ఉక్కిరి బిక్కిరి చేసి ప్రాణాలు తీసినట్టు, అమానుషంగా ఆమె ప్రైవేట్ పార్టులపై దాడి చేసి ఆమెకు నరకం చూపించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఆగస్టు 9 తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల సమయంలో ఆమె చనిపోయింది. ఆ సమయంలోనే ఆమెపై ఈ అత్యాచారం జరిగినట్టు తెలుస్తోందని ఈ యొక్క రిపోర్ట్ చెప్తోంది. ఇక ఈ ట్రైనీ డాక్టర్ ఈ సమయంలో నిందితుడు సంజయ్ రాయ్ నుంచి తప్పించుకునే క్రమంలో అతనితో పోరాడే సమయంలో ఆమె ఉదరం, పెదవులు, వేళ్లు, ఎడమ కాళ్లపై గాయాలు కూడా అయ్యాయి. నిందితుడు సంజయ్ ఆమెను అడ్డగించే క్రమంలో ఆమె తలను గోడకేసి కొట్టాడు. అంతేకాకుండా ఆమె అరుపులు వినిపించకుండా ఆమె నోట్లో గుడ్డలు కుక్కి కాళ్లను చేతులను తాళ్లతో కట్టేశాడు. ఆ సమయంలో ఆమె మెడ ఎముకలు కూడా విరిగినట్టు ఆమె యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలుస్తోంది. టెక్నికల్గా మనం చూస్తే నిందితుడు ఒక్కడే ఉన్నట్టు ఇప్పటి వరకు తెలుస్తోంది. కానీ దీని వెనక ఎంతో మంది ఉన్నారు. అంటే దగ్గరగా ఒక గ్యాంగ్ రేప్ జరిగినట్టు కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి. అసలు ఎంతమంది ఉన్నారు ఏంటి అన్నది తెలియాల్సి ఉంది. అలాగే చనిపోయిన తరువాత అక్కడ ఎవరైతే హాస్పిటల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి సూసైడ్ చేసుకుంది అని చెప్పి ఫోన్ కాల్ చేయటం కూడా పలు అనుమానాలకి తావిస్తుంది. ఇలా ఈ ట్రైనీ డాక్టర్ హత్య కేసులో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఆమె చనిపోయిన హాస్పిటల్లో సంజయ్ స్పర్మ్ కాకుండా మరికొందరి వీర్య కణాలను కూడా గుర్తించినట్లు పోలీసులు చెప్తున్నారు. డాక్టర్ హత్య కేసులో రాజకీయ కోణం ఉందని కూడా పలు అనుమానాలు తెలుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ ఈ ఇష్యూతో రాజకీయంగా లేనిపోని తలనొప్పులు తెచ్చుకుంటుంది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఈ డాక్టర్ రేప్ కేసుతో తృణమూల్ కాంగ్రెస్ పని క్లోజ్ అనే విధంగా ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. గత 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న మమత రాబోయే ఎన్నికల్లో మాత్రం చావు దెబ్బ తినబోవటం ఖాయమని చెప్తున్నారు విశ్వసనీయ వర్గాలు. దీనికి ప్రధాన కారణం గతంలో ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగిన సమయంలో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి శీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఒక్క నిర్భయ కేసుతో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి కాకుండా జాతీయ స్థాయిలో కూడా తన ప్రభావాన్ని కోల్పోయింది. ఇప్పుడు అదే రీతిలో మమతా బెనర్జీ కూడా తన రాజకీయ సమాధిని తానే కట్టుకుంటుంది అనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా జస్టిస్ ఫర్ ట్రైనీ డాక్టర్ అంటూ దేశం మొత్తం యువత ర్యాలీలు, ధర్నాలు చేస్తుంటే ఒక్క పశ్చిమ బెంగాల్లో మాత్రం ఏ రాజకీయ పార్టీ కూడా రోడ్డు మీదకు రాకుండా గోడ మీద పిల్లుల మాదిరి చూస్తున్నారు. అసలు
ఈ డాక్టర్ హత్య కేసులో నిందితుడు సంజయ్ రాయ్ కాకుండా అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నట్టు జాతీయ స్థాయిలో పలు కథనాలు వస్తున్నాయి. ఇదే ఘటన గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జరిగితే కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలలో ఢిల్లీ వేదికగా నానా రచ్చ చేసేవారు. ఇప్పుడు ఈ ప్రతిపక్ష పార్టీలకు ఈ కోల్కతా డాక్టర్ హత్య పట్టడం లేదు. స్వార్థ రాజకీయాలతో, ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నాయి ఈ యొక్క రాజకీయ పార్టీలు అని చెప్పి ప్రజల్లో మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలా కోల్కతా డాక్టర్ హత్య కేసులో ఎన్నో అనుమానాలు, మరెన్నో మిస్టరీలు ఉన్నాయి. మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఇష్యూని సీరియస్గా తీసుకొని అసలైన నిందితులను పట్టుకొని ప్రజల సమక్షంలో వారికి శిక్ష వేయాలని ఆశిద్దాం.